హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యాసివ్ ప్రాఫిట్స్ బై మహేష్. ప్రీవియస్ గా మన ఛానల్ నేమ్ ఎస్ఎస్ మహేష్ అని ఉండేది, బట్ ఇది సెర్చ్ లో ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది అనమాట. సో అందుకే మనం ఒక న్యూ బ్రాండ్ నేమ్ తో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవబోతున్నాం. దట్ ఈస్ ప్యాసివ్ ప్రాఫిట్స్ బై మహేష్. వీడియోలోకి వెళ్తే కనుక మన టాపిక్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇండియాలో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ విష్ లింక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ ఇండియాలో మన వాళ్ళు చేసే అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఇక్కడున్న ఆపర్చునిటీస్ కంటే యుఎస్ఏ మార్కెట్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ యొక్క పొటెన్షియల్ చాలా చాలా హ్యూజ్ ఉంటుందన్నమాట. అండ్ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఇండియాలో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఉన్న ఆపర్చునిటీస్ మనకి చాలా చాలా తక్కువ అనమాట. అండ్ ఇక్కడ వచ్చే కమిషన్స్ కూడా చాలా తక్కువ. సో ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ఈ యుఎస్ఏ మార్కెట్ లేదా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది, దానికి పొటెన్షియల్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చేయొచ్చు, అండ్ నేను ఎలా చేస్తున్నాను, నేను చేస్తూనే క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేశాను, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రూఫ్స్ తో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా యునిక్ నాలెడ్జ్ అయితే ఇస్తుంది. మీ టైం ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ అయితే చేయను. యూట్యూబ్ లో ఎక్కడ దొరకని నాలెడ్జ్ అయితే నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక రియల్ ఆపర్చునిటీ అనేది మీకు డెఫినెట్ గా కనిపిస్తుంది. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ దానికంటే ముందు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మీరు చేసే ఆ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల ఇంకా బెటర్ కంటెంట్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఈ వీడియోకి కనుక 1000 లైక్స్ వస్తే నెక్స్ట్ ఇంకా ఈజీ అండ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అయిన సిపిఏ మార్కెటింగ్, ఇది ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న ఆపర్చునిటీ అనమాట. దాని మీద కూడా విత్ ప్రూఫ్స్ అండ్ విత్ ప్రాసెస్ నేను ఒక వీడియో అయితే డెఫినెట్లీ చేస్తాను. సో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం నా అఫిలియేట్ మార్కెటింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్స్ అయితే చూద్దాం. దాని తర్వాత అది ఏ విధంగా పాసిబుల్ అయింది, మీరు కూడా ఏ విధంగా ఆ ప్రాసెస్ను కాపీ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అవంతా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇవి నేను పార్ట్నర్ అయి ఉన్న అఫిలియేట్ నెట్వర్క్స్ అనమాట. ఒక నిష్ వెబ్సైట్కి ఇలా మనం మల్టిపుల్ నిష్ వెబ్సైట్స్ని మెయింటైన్ చేస్తాము అండ్ ఒక్కొక్క నిష్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్తో పార్ట్నర్ అవుతాం అన్నమాట. సో వీటిలో మనం ఎర్నింగ్ రిపోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది కొంచెం టైం తీసుకుండి లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ రిపోర్ట్ అయితే జనరేట్ అయింది కదా. ఇక్కడ ఓవరాల్గా రెవెన్యూ చూసుకుంటే $558 అనమాట. అండ్ రీడైరెక్ట్ ట్రాఫిక్ నుంచి వచ్చిన రెవెన్యూ చూసుకుంటే $27. ఇప్పుడు మనం సెకండ్ నెట్వర్క్ డాష్ బోర్డ్ చూసుకుంటే కనుక $1,826 అనమాట. దీన్ని మనం సింపుల్గా రీఫ్రెష్ చేసి చూపిస్తున్నా. సో దీనికి రిపోర్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఇంపాక్ట్. ఇక్కడ చూసుకుంటే ఫిల్టర్స్లో లైఫ్ టైం అని ఉంది కదా, లైఫ్ టైం మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇది కూడా రీఫ్రెష్ అయ్యి మనకి రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు గ్రాఫ్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్గా ఎర్నింగ్స్ చూసుకుంటే $2,81,118 రూపీస్ అనమాట. ఈ అమౌంట్ని మనం యూఎస్డీలో కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ $3,100 or $3,200 అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, బిగ్ వన్. అండ్ ఇంతకు ముందు వరకు మనం ఈ నెట్వర్క్ని అయితే చూపించలేదు వేరే వీడియోస్లో కూడా. సో దీని రిపోర్ట్ కూడా చూద్దాం. ఇక్కడ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. రిపోర్ట్ అయితే జనరేట్ అయింది కదా. ఇక్కడ మనం గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. గ్రాఫ్ కూడా లోడ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా ఈ నెట్వర్క్ నుంచి రెవెన్యూ వచ్చేసి $7,509 అనమాట. ఓవరాల్గా ఈ 4 నెట్వర్క్స్ నుంచి $12,913 అయితే జనరేట్ అయింది. అండ్ వీటిని మనం ఇండియన్ రూపీస్లోకి మార్చుకుంటే కనుక మనకి 12,13,186 రూపీస్ అయితే వచ్చాయన్నమాట. మీరు గమనించినట్టయితే ఈ రిపోర్ట్స్లో గ్రాఫ్స్ అన్ని 2022 నుంచి 2023 నుంచి ఉంటాయన్నమాట, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. బట్ ప్రీవియస్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిపోర్ట్స్ ఇందులో ఎందుకు రాలేదంటే ఇవన్నీ కొత్తగా మెర్జ్ అయిన ప్లాట్ఫామ్స్ అనమాట. అండ్ కొన్ని మైగ్రేట్ అయిన ప్లాట్ఫామ్స్. అంటే ఏంటంటే చాలా నెట్వర్క్స్ వాళ్ళ ప్రోడక్ట్స్కి ఓన్ అఫిలియేట్ పోర్టల్స్ ఉండేవి, అందులో మేము ఎర్న్ చేసేవాళ్ళం. బట్ ఆ ప్లాట్ఫామ్స్ని డిస్కంటిన్యూ చేసి ఈ నెట్వర్క్స్లోకి వచ్చేసాయి అనమాట. అందుకే వాటి ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉంటుంది. ఇవేంటంటే అఫిలియేట్ ట్రాకింగ్ సిస్టమ్స్ అనమాట. సో ఈ అఫిలియేట్ ప్రొడక్ట్ ఓనర్స్, ఫౌండర్స్ వాళ్ళు ఈ కొత్త ప్లాట్ఫామ్స్కి చేంజ్ అవడం వల్ల, మైగ్రేట్ అవడం వల్ల లేదా మెర్జ్ అవడం వల్ల ఆ పాత డాష్ బోర్డ్స్కి యాక్సెస్ అండ్ ఆ రిపోర్ట్స్, ఆ ఎర్నింగ్స్ చూపించడానికి పరిస్థితి లేదనమాట. సో అందువల్ల తక్కువ కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్ ఎర్నింగ్స్ ఇంకా బిగ్గర్ ఫిగర్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ బిఫోర్ ఇయర్స్కి సంబంధించిన పేపల్ ట్రాన్సాక్షన్ ఈమెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్స్లో కానీ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ కానీ చూపిస్తాను. సో మీరు ఈ విధంగా ఇలాంటి రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలి, మీరు కూడా స్టార్ట్ చేస్తే ఇలాంటి రెవెన్యూ జనరేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ చేయాల్సి ఉంటుంది, అసలు ఇప్పుడు
క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్న బ్లాగర్స్ ఏ విధంగా వీటిని ప్రమోట్ చేస్తుంటారు, వాళ్ళ బ్లాగ్స్ ఎలా ఉంటాయి, మనం చేసే బ్లాగింగ్ కి అఫిలియేట్ మార్కెటింగ్ కి వాళ్ళ చేసే బ్లాగింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఎగ్జాంపుల్స్ తో కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చూసుకుంటే కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. మనం వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి ఇన్ కేస్ ఎవరైనా మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మనం కమిషన్ ఎర్న్ చేసుకుంటాం అనమాట. సో మనకి ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సిన పని ఉండదు, మనం ప్రోడక్ట్ ని ఓన్ చేసుకోవాల్సిన పని ఉండదు, అండ్ మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఏదైనా మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే కనుక ఇలాంటి అఫిలియేట్ ప్రొడక్ట్స్ తో నెట్వర్క్స్ తో పార్ట్నర్ అయ్యి మనం వాటిని ప్రమోట్ చేస్తాం అనమాట. సో సేల్స్ జనరేట్ అయినప్పుడు మనం మనీ ఎర్న్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మన ఇండియాలో జరిగే చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మోస్ట్లీ వెబ్సైట్స్ అన్ని న్యూస్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో వీటిలో అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటే ఆపర్చునిటీ చాలా తక్కువ. ఈవెన్ నిష్ వెబ్సైట్స్ కొంచెం రేర్గా ఉన్నా సరే వాటి మీద ప్రమోట్ చేయడానికి అఫిలియేట్ ఆపర్చునిటీస్ కూడా తక్కువే అనమాట. మనకి ఇక్కడ హార్డ్లీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవి ఉంటాయి. వీటిలో మనకు వచ్చే పర్సంటేజ్ కూడా 1% నుంచి 6%, 7% లేదా హార్డ్లీ చూసుకుంటే ఒక 8 to 10% లోపే ఉంటుంది తప్ప ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉండదన్నమాట కమిషన్. వీటిలో మనం డైరెక్ట్గా ప్రమోట్ చేస్తే వాటి నుంచి మనకి ఆ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ అనేది వస్తుంది. లేదా విష్ లింక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఇన్స్టాగ్రామ్ వాటిలో ట్రెండ్ అవుతున్నాయి కదా, మీలో చాలా మందికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ గురించి తెలిసే ఉండొచ్చు. ఈ విష్ లింక్ కానీ లేదా ఇలాంటి థర్డ్ పార్టీ అఫిలియేట్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు చేసిన మీకు వచ్చే కమిషన్స్లో ఇంకా తక్కువ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విష్ లింక్ ఏం చేస్తుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి వాటి ప్లాట్ఫామ్స్లో అఫిలియేట్గా జాయిన్ అయ్యి మీకు అది పార్ట్నర్షిప్ ఇస్తుంది అనమాట. సో వాళ్ళ విష్ లింక్కి 10% ఇస్తే కమిషన్, మీకు అందులో 5%, 6% సంథింగ్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి లోకల్ మార్కెట్లో అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ తక్కువ, అండ్ దాంతోపాటు ఉన్న నెట్వర్క్స్లో కూడా మనకు వచ్చే కమిషన్స్ చాలా తక్కువ అనమాట. బట్ ఇదే అఫిలియేట్ మార్కెటింగ్లో మీరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కానీ లేదా యూఎస్ఏ మార్కెటింగ్ కానీ టార్గెట్ చేస్తే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్కి అఫిలియేట్ మార్కెటింగ్ పార్ట్నర్షిప్ అనేది డెఫినెట్గా ఉంటుందన్నమాట. మీరు ఎలాంటి డిజిటల్ ప్రొడక్ట్స్ కానీ లేదా ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ లేదా ఫిజికల్ ప్రొడక్ట్స్ కానీ న్యూ బ్రాండ్స్ కానీ ఎలాంటి వెబ్సైట్ అయినా సరే ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తుందంటే దానికి డెఫినెట్గా అఫిలియేట్ పార్ట్నర్షిప్ 99% ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చే పర్సెంటేజెస్ ఇలా 10% ఆర్ లోపులో ఉండవు, డెఫినెట్గా 30%, 40%, ఈవెన్ 50-60% కూడా ఉంటుంటాయి అనమాట. అండ్ కొన్ని నెట్వర్క్స్లో ఈవెన్ నాకు కూడా వస్తుంటాయి మోర్ దెన్ 100% మనకు కమిషన్ వస్తుంటుంది. బట్ మోర్ దెన్ 100% కమిషన్ ఎలా ఇస్తారు బ్రో, మీరు ఇంకా హైప్ చేసి చెప్తున్నారు తప్ప అంత ఉండదు అనే డౌట్ మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంపాక్ట్ రేడియస్లో చూడండి, మళ్ళీ స్క్రీన్ షాట్ చూపిస్తాను ఆ రిపోర్ట్. ఇక్కడ నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన మనీ అమౌంట్ తక్కువ ఉంటుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే ఇవి రికరింగ్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఎవరైతే ఈ మెంబర్షిప్స్ తీసుకుంటారో లేదా ఆ ప్రొడక్ట్స్ కొంటారో అవి రికరింగ్, అంటే ఎవ్రీ మంత్ మళ్ళీ వాటికి అమౌంట్ పే చేయడం కానీ లేదా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవడం కానీ అలా ఫర్ ఎవర్ ఒక క్లయింట్ని మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచి ఇంకా రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి స్టార్టింగ్లోనే మనకి ఎక్కువ ఆఫర్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ హ్యూజ్ ఇన్కమ్ పొటెన్షియల్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుందన్నమాట. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా, బట్ వీటితో మేము ఎలా గెట్ స్టార్టెడ్ అవ్వాలి, మాకు ఫాలోయింగ్ ఉండాలా, బ్లాగ్స్ ఉండాలా, ఎలా అసలు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని మేము స్టార్ట్ చేయగలం అనే డౌట్ మీకు వస్తే అదే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మన ఇండియన్ బ్లాగ్స్ ఎలా రన్ అవుతున్నాయి అండ్ ఫారెన్ బ్లాగర్స్ వాళ్ళ బ్లాగ్స్ని ఏ విధంగా క్లెవర్గా మానిటైజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మన ఇండియన్ బ్లాగ్స్కి అండ్ ఫారెన్ బ్లాగ్స్కి ఉండే మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మోస్ట్లీ మన వాళ్ళు టార్గెట్ చేసేది న్యూస్ బ్లాగ్స్ టార్గెట్ చేస్తారు. న్యూస్ కూడా చాలా ప్లెయిన్గా ఉంటుంది తప్ప ఏ విధమైన అఫిలియేట్ లింక్స్ కానీ ఏ విధమైన డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేయడం కానీ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ సెల్ చేయడం కానీ రెఫరల్ లింక్స్ కానీ అవేమీ ఉండవు అనమాట. ఈవెన్ న్యూస్ ఆర్టికల్ కాకుండా మనం ఎనీ గైడ్ రిలేటెడ్ ఆర్టికల్స్ చూసుకున్నా ఇక్కడ బుక్ టికెట్స్ టు india.com సంథింగ్ ఉంది. ఐదర్ ట్రావెల్ బిజినెస్ ఉన్నా సరే ఇక్కడ కంటెంట్ మాత్రం మోస్ట్లీ ప్లెయిన్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఏ విధమైన లింక్స్ కూడా లేవు, ప్రాసెస్ అంతా ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో మాత్రమే ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఇంకా మనం ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ చూసుకున్నా ఇందులో కూడా మనకి ఏ విధమైన అఫిలియేట్ లింక్స్ కానీ లేదా యాడ్స్తో తప్పితే ఇంకే విధంగా కూడా మనీ జనరేట్ అయ్యే ఆపర్చునిటీ ఇక్కడ లేదనమాట. ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ వీటి మీద వచ్చే యాడ్స్ తప్పితే ఇంకే విధంగా కూడా ఈ బ్లాగర్స్కి ఇన్కమ్ జనరేట్ కాదనమాట. బట్ వేరేజ్ మీరు ఫారెన్ బ్లాగ్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ మానిటైజ్డ్ బ్లాగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు న్యూయార్క్ ఐటనరీ గురించి ఒక ఆర్టికల్ అయితే రాసింది. సో ఈ ఆర్టికల్ని
ఈ బ్లాగర్ ఎలా మానిటైజ్ చేశారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మోస్ట్లీ రిలేటెడ్ ఆర్టికల్స్ లింక్స్ ఉంటాయి. అంటే ఒక ఆర్టికల్ చదవడానికి వచ్చిన వాళ్ళు వేరే ఆర్టికల్స్ కూడా చదువుతారు. సో దానివల్ల ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క లైన్లో కూడా ఒక్కొక్క లింక్ అయితే ఉందన్నమాట. అది బోత్ ఇంటర్నల్ లింక్ అవనివ్వండి లేదా అఫిలియేట్ లింక్ అవనివ్వండి. ఇక్కడ ఈ లింక్స్ తర్వాత వీళ్ళు ఫస్ట్ సెక్షన్లోనే ఇక్కడ డైరెక్ట్గా booking.comని ప్రమోట్ చేస్తున్నారనమాట వాళ్ళ హోటల్ బుకింగ్కి. సో ఇది booking.com అనేది వీళ్ళ అఫిలియేట్ లింక్. అండ్ ఈ booking.com ఎంత పే చేస్తుంది మనం ఇక్కడ చూసుకుంటే, బ్యాక్ లింకో ఇది SEOకి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అనమాట. సో బ్రెయిన్ డీన్ అని ఉంటారు. సో ఆయన పబ్లిష్ చేసిన ఆర్టికల్, ఈ booking.com కమిషన్ 25% నుంచి 40% పే చేస్తుందన్నమాట ఎవరికి, అఫిలియేట్స్కి. సో అందుకే వీళ్ళు ఈ ఆర్టికల్లో booking.comని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక్కటే ప్రమోట్ చేస్తున్నారంటే కాదు, booking.com ఒక నెట్వర్క్లో ఉండొచ్చు. అండ్ దానికి ఆల్టర్నేటివ్గా ఇంకా మనం స్క్రోల్ చేస్తూ వెళ్తే మధ్యలో మనకి ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి. సో వీటి ద్వారా కూడా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఇంకా వీళ్ళు లింక్స్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఇవి ఇంటర్నల్ లింక్స్ అవ్వచ్చు, హోటల్ లింక్స్ అవ్వచ్చు. వాళ్ళకి నచ్చిన హోటల్ బుక్ చేసుకున్నా సరే వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్స్ చూసుకుంటే 10 things to do in న్యూయార్క్ సిటీ అని ఉంది కదా, ఇక్కడ ట్రిప్ అడ్వైజర్ని ప్రమోట్ చేస్తున్నారనమాట. ఈ ట్రిప్ అడ్వైజర్కి ఉన్న లింక్ కూడా అఫిలియేట్ లింక్. అండ్ అది ఎంత పే చేస్తుందో చూసుకుంటే, నెక్స్ట్ ట్రిప్ అడ్వైజర్ చూడండి, దాని కమిషన్ రేట్ వచ్చేసి స్టార్టింగ్ ఎట్ 50%. అంటే మినిమం 50% ఆఫర్ చేస్తుందన్నమాట కమిషన్. ఈ విధంగా ఎంటైర్ ఆర్టికల్లో వీళ్ళు అఫిలియేట్ లింక్స్ పెట్టి వాటిని ప్రమోట్ చేస్తుంటారు. అండ్ వాళ్ళ బ్లాగ్ని మానిటైజ్ చేసుకుంటారు అనమాట. ఈ అఫిలియేట్ లింక్స్ అనే కాదు, అండ్ ఆర్టికల్ టాపిక్ని బట్టి వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్, ప్రింటబుల్స్ని కానీ లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ని కానీ ఈ బుక్స్ని కానీ లేదా వేరే వాళ్ళ కోర్సెస్ని కానీ ఇలా ఎంటైర్ ఆర్టికల్ని లింక్స్తో మానిటైజ్ చేసుకోవడం వల్ల వచ్చిన రీడర్ ఒక ప్రోడక్ట్ని కాకపోతే ఇంకో ప్రోడక్ట్ని పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్లో కాకపోతే ఇంకొక ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో అయితే సేల్ జరగాలి, మనకి కమిషన్ రావాలి. బట్ వేరాజ్ సిపిఏ మార్కెటింగ్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియో కూడా మీకు కావాలంటే లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఆ సిపిఏ లింక్స్ కూడా పెట్టడం వల్ల వితౌట్ సేల్, అంటే ఎవరు ఏమీ పర్చేస్ చేయకుండానే మీకు లీడ్స్ జనరేషన్ ద్వారా రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మల్టిపుల్ వేస్లో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో జాయిన్ అయ్యి మన బ్లాగ్ని మానిటైజ్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం రెవెన్యూ అండ్ మ్యాక్సిమం ఇన్కమ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మేము కూడా బ్లాగ్ స్టార్ట్ చేస్తాము, కంటెంట్ రాస్తాము, అండ్ ఇలా మల్టిపుల్ నెట్వర్క్స్లో జాయిన్ అయ్యి మా కంటెంట్ని కూడా మానిటైజ్ చేస్తాము. బట్ మాకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ రావాలి కదా. ఈ సేల్స్ రావాలన్నా లేదా లీడ్స్ రావాలన్నా మేము పెట్టిన ఎఫర్ట్స్ మాకు మనీ రూపంలో కన్వర్ట్ అవ్వాలన్నా సో ట్రాఫిక్ అయితే మ్యాండేటరీ కదా. అది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మోస్ట్లీ యూజ్ చేసే ప్లాట్ఫామ్ Pinterest అనమాట. ఈ Pinterest అనేది ఒక విజువల్ సెర్చ్ ఇంజిన్ అని. మనం ఇందులో కంటెంట్ కన్జ్యూమ్ చేయాలంటే డెఫినెట్గా ఆ పిన్స్ ద్వారా ఒక పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్తే తప్ప మనం కంటెంట్ కన్జ్యూమ్ చేయలేమని ఈ కాన్సెప్ట్ అంతా మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఈ Pinterest ప్లాట్ఫామ్ని ఎవ్రీ మంత్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి వరల్డ్ వైడ్గా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కంటెంట్ క్రియేట్ చేసి బ్లాగ్స్ రన్ చేస్తూ రెవెన్యూ అయితే జనరేట్ చేసుకుంటారనమాట. ఈవెన్ సమ్ అఫిలియేట్ మార్కెటర్స్ వాళ్ళకి బ్లాగ్స్ లేకపోయినా సరే Pinterestలో యాడ్స్ ద్వారా వాళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుని ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారనమాట. అండ్ ఈ Pinterest ట్రాఫిక్తో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఈ Pinterest ట్రాఫిక్ మనకి క్విక్గా వస్తుంది SEO గూగుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ కంటే. అండ్ వీటితో వచ్చే ట్రాఫిక్తో మనకి ప్రీమియం యాడ్ నెట్వర్క్స్ అప్రూవల్స్ వస్తాయి. అంటే మీడియావైన్ కానీ, జర్నీ కానీ, ర్యాప్టో కానీ, అంటే గూగుల్ యాడ్సెన్స్ కంటే ఇంకా 10 times 5 times పే చేసే నెట్వర్క్స్లో అప్రూవల్స్ వస్తాయి. సో వాళ్ళు ఏ విధమైన అబ్జెక్షన్ చెప్పరు Pinterest ట్రాఫిక్కి. అండ్ అఫిలియేట్ నెట్వర్క్స్ నుంచి అప్రూవల్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా బ్లాగర్స్ లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేసే వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు వస్తుంటాయి అనమాట. మా ప్రోడక్ట్ని కూడా మీరు ప్రమోట్ చేయండి, మీకు కమిషన్స్ ఆఫర్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఆపర్చునిటీస్ మల్టిపుల్ ఉంటాయి. అండ్ ఈ ట్రాఫిక్ ద్వారా మన బ్లాగ్ని రన్ చేసుకోండి, మనం కూడా అదే లెవెల్లో రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ద ప్రాసెస్. నా లెర్నింగ్స్ని, నా ఎక్స్పీరియన్స్ని అండ్ నేను ఏ విధంగా చేస్తున్నానో విత్ ప్రూఫ్స్తో చెప్పాను. అండ్ ఫారెన్ బ్లాగర్స్ కూడా ఏ విధంగా చేస్తున్నారో మనం లైవ్లో కూడా డిస్కస్ చేస్తాం. సో మీకైతే ఈ ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇన్ కేసు ఈ వీడియో ఎక్కడి వరకు చూసి మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అండ్ బెస్ట్ కంటెంట్ అయితే తీసుకొస్తాను. అండ్ మీకు ఇంకా ఇంటర్నేషనల్ బ్లాగింగ్ మీద, అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నేను డెఫినెట్ గా మీ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే స్క్రీన్ మీద కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నేను అక్కడ కూడా ఆన్సర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.